ఓం గంగణపతి నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యై నమ క్లీం కాళికాయ నమ ద్రాందత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమ ఓం నమో భగవతి పితృదేవతాయై నమ స్వదా దేవ్యే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా గోచారీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి కలిగిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకంతా కూడా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు, పితృశాపాలు కానీ ఈ యొక్క మాతృమూలకమైన పితృదోషం కానీ పితృమూలకమైన పితృదోషం కానీ నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా విశ్లేషణ గురించి చెప్తున్నాం. ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం. గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి మీకంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంటే గోచారీత్యా గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం కలిసి వస్తుందని చెప్పి, లాభాలు గణిస్తాయని చెప్పి, గ్రహాల యొక్క స్థితిగతి వాళ్ళ ఉన్న స్థానాలు బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్రక్షేత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి సూచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి జ్ఞాత అజ్ఞాత కృత సంచిత ప్రారంభ కర్మలు అంటే ఈ కర్మల శేషాన్ని అనుభవించి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అన్నమాట. ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అంతా కూడా పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆత్మ అనేది నన్ను ఏమంటారంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క 12 రోజుల దాకా లేదా 16 రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు. దానికి ఏమైతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే ఉద్వలోకాలకు అంతా కూడా అవుతుంది ఈ యొక్క యాతన శరీరంతో ఆత్మ అంతా కూడా. యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి పతానికి ఏమి ఉంటుంది, ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్కికలు ఉంటాయి, దుఃఖం అనేది ఉంటుంది. ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షలు అనేవి ఉంటాయి కనుక పాపకర్మలు దుష్కర్మలు చేసుకుంటే కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మలు చేసుకుంటే నరకవాదులు అనుభవించడానికి యాతన శరీరం అనేది ఉంటుంది. లేదు ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు, దేవతా స్మరణం చేసుకున్నాడు, యజ్ఞాత కృతం చేశాడు, ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క పరిపూర్ణంగా అంతా కూడా ఉంది. ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హులైనంత కూడా ఈ యొక్క ఆత్మశుద్ధిగా ఉంది. ఇదంతా కూడా దేవలోకాలకు వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికంతా కూడా భోగ శరీరం అనేది వస్తుంది అన్నమాట. స్వర్గలోకంలో ఉండడానికి భోగ శరీరం అంటారు. దాన్నంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ యాతన శరీరంతో నరకబాధలు అనుభవిస్తూ ఉంటారు. ఇది యాతన శరీరం ఉండడం కానీ ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది, సంవత్సరకాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన శరీరంతో. తర్వాత ఊర్ధ్వలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క జీవులు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది, మరుజన్మ అనేది ఉంటుంది. ఈ యొక్క ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్థిర నివాసంలో ఉంటుంది, ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మనంతా కూడా విభజించబడుతుంది. ఒక ఆత్మనంతా కూడా పుణ్యలోకాల్లో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరో జన్మ కూడా వచ్చే విధంగా. మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా. అయితే ఈ యొక్క ఆత్మ అనేది ఈ యొక్క కర్మలంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట. పూర్వజన్మలో చేసుకునే పుణ్యము యుగజన్మలో చేసుకునే పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది. ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు, ప్రధానంగా వంశాభివృద్ధి కారణమవుతారు. ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోష నివారణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణాం శాశ్వత పరబ్రహ్మలోక స్థిరనాసి అంతా కూడా 27 తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్ష స్థానంలో ఉండడానికి
కారణమవుతుంది. ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అనేది పూజ విధానం ఉంటుందన్నమాట. ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తుంటారు, నదీ పరివాహ ప్రాంతాల్లో అంతా కూడా ఆచరిస్తుంటారు. ప్రధానంగా చూసుకుంటే 4 పుణ్యక్షేత్రాలు కానీ 5 పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే గోకర్ణ పుణ్యక్షేత్రం. గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది. ఆత్మలింగం ఉన్న ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పరివాహ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు. నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తూ ఉంటారు. కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యప్రదంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం, తిలహోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో మీకు పితృదోషం కానీ పితృశాపం కానీ ఉంటే గనక ఈ పరిహారం ఆచరించుకుంటే పితృణాం శాశ్వత పరబ్రహ్మ ఒక స్థితిమాదిత్యత్వం అని చెప్పేసి వేదం అంటుంది. కనుక ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా 4 తరాల వాళ్ళ పేర్లంతా కూడా మధ్వంశాన మాతృవంశానం, ఈ యొక్క నీ వంశానికి చెందిన వాళ్ళు తండ్రి వంశము, తర్వాత అమ్మగారి వంశము, సబంధు కానీ ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు, అనుకోకుండా యాక్సిడెంట్ లో పోయారు కానీ, చిన్న వయసులో అనారోగ్యంతో పోయారని చెప్పేసి కానీ గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిల్ల ప్రదానం చేసి తిలతర్పణాలు చేయించి తర్వాత తిలహోమం అనేది ఆచరించడం, ఈ యొక్క బ్రాహ్మణుడికి అంతా కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. అక్కడంతా కూడా వత్సదానము, తిలదానము అని కూడా షోడశ దానాలన్నీ కూడా చేస్తారు. గురుదానము, హిరణ్య దానం, భూదానం కూడా చేయవచ్చు. ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క వృషభాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల 6 నెలల గ్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది. సర్వే పితృణం శాశ్వత మోక్షసిద్ధి ప్రాప్త్యర్థం సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది. వాళ్ళు చేసుకునే పుణ్యాన్ని బట్టి మరో జన్మ అనేది ఆధారంగా ఉంటుంది. మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి, పుణ్యలోకాల్లో తగ్గుల సిద్ధించాలి, మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవత ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, అన్నదానం చేయాలి. తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానము, 9వ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. లగ్న చక్ర దశాత్. లగ్నం తెలుసుంటే లగ్నం చూసుకోండి, లేదు రాశి తెలుసుంటే అంటే రాశిని చూసుకోండి. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాను. ఇక్కడ అంతా కూడా ప్రధానంగా 3 గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా చెప్పుకుంటారు. రాహు గాని కేతు గాని 9వ స్థానంలో ఉంటాయి కనుక లగ్న చక్ర దశాత్ ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు. మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా 9వ స్థానంలో ఉన్న సూర్య భగవానుడి మీద ఉన్న, చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగవానుడి మీద ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది. పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి. ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ, ఏక విగ్రహం రాయడానికి సమయం ఉండడం కానీ, అన్నతమ్ముల యొక్క సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది. సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతుండడం కానీ, కొంతమందికి పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ, స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ, కొంతమందికి అయితే 4 కానీ 5 కానీ స్త్రీ సంతానం ఉండడం కానీ ఇవంతా కూడా పితృదోషం కిందే పరిగణించబడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు, ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ, అన్ని ధనం ఉన్నప్పుడు కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ, రోగబాధలతో దీర్ఘకాలికంగా రోగబాధలతో ఇబ్బంది పడుతూ ఉండడం కానీ, అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ, చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది. ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే కనుక నేను చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత మీకు అంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే కనుక పితృదోషం పితృశాపం మాత్రమే దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్సు రాశి, ధనస్సు లగ్న జాతకులు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. లగ్న చక్ర ప్రకారంగా మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే లగ్నవశాత్తు ఈ యొక్క ధనుష రాశి జాతకులంతా కూడా ధనుర్లగ్న జాతకులు ప్రధానంగా వీరంతా కూడా ఈ యొక్క జాతకరీత్యా మీకు పితృదోషం కానీ పితృశాపం కానీ ఉందా లేదా అనేది జ్యోతిష పండితులతో నిరూపణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల పితృశాపం నుంచి బయటపడడానికి, మాతృమూలకమైన పితృదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పితృదోషం నుంచి బయటపడడానికి ఏం పరిష్కారాలు ఉన్నాయి? ప్రధానంగా గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ
పిఠాపురం దగ్గర అయినా కానీ, గయా శ్రాద్ధం గయా పుణ్యక్షేత్రం దగ్గర అయినా కానీ, ఈ యొక్క ఇష్టపాదం ఉన్న బీహార్ దగ్గర ఉన్న విష్ణుపాద పుణ్యక్షేత్రం దగ్గర అయినా కానీ, మరియు శిరోభయ అయిన గయా క్షేత్రంలో కానీ, కాశీ పుణ్యక్షేత్రంలో కానీ, త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ దగ్గర ఉన్న త్రివేణి సంగమం దగ్గర అయినా కానీ ఈ యొక్క పితృదోష నివారణ పూజలు, త్రయంబకేశ్వరం దగ్గర కూడా పితృదోష నివారణ పూజలు ఆచరించడం, మోక్ష నారాయణ బలి విధానం, త్రిపిండి శ్రాద్ధము, మరియు ఈ యొక్క హిరణ్య దానము, భూదానము, లవణ దానము, ఆజ్య దానము, తర్వాత భూదానం ఆచరించడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి రజిత అంటే ప్రధానంగా ఎవరైతే కనుక వెండి పాత్రను కానీ, బంగార పాత్రను కానీ దానం చేస్తూ ఉంటారు, దశవిధ దానాలు, షోడశ దానాలు, ఈ యొక్క విశేషమైన దానాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఆ దానాలు చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి కూష్మాండ దానం చేయడం, ప్రతి అమావాస్యకి కూష్మాండ దానం చేయడం, బ్రాహ్మణునికి స్వయంపక దానం చేసుకోవడం, తెలతర్పణాలు ఆచరించడం తిథి రోజున అంతా కూడా చేయదాయకంగా ఉంటుంది. అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేసుకోవాలి. మీరంతా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నామాన్ని జపం చేసుకోవడం వల్ల పితృదోషము, పితృశాపం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ చరిత్రని పాలన చేయాలి. మరియు పనస మొక్కలంతా వీళ్ళ దేవాలయ ప్రాంగణంలో నాటడం వల్ల పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టును కానీ, వేప చెట్టును కానీ దేవాలయ ప్రాంగణంలో నాటడానికి ఈ యొక్క దేవాలయంలో ఉన్న పూజారి గారి అనుమతి తీసుకొని, ఆ యొక్క కమిటీ వాళ్ళ అనుమతి తీసుకొని అక్కడ జాగా చూసుకొని అక్కడ దాన్ని పూజనీయంగా ఉండే విధంగా దాన్ని నాటడం వల్ల, పెంచి పోషించడం వల్ల, అవకాశం ఉన్నప్పుడల్లా దానికి జలాన్ని సమర్పించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, రాజయోగం చేస్తుంది, గోదానం చేసుకున్న వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట. ఈ యొక్క హిరణ్య దానము, భూదానం చేసుకున్న వాళ్ళకి కైలాసలోక ప్రాప్తి కలుగుతుందట. ఇటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించండి, అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే.